श्रीरामा जय रामा रघुरामा। ओं नमो वेंकटेशाय। वंदे पांडर पुंडरीक नयनम वंदेब्ज बिंबाननम वंदे कंबुगलम कराब्जयुगलम वंदे ललाटोज्ज्वलम वंदे पीतदुकूलमंबुदनिभं वंदे जगन्मोहनम वंदे कारणमानुषोज्ज्वलतनुं वंदे सदा राघवम्। పద్మముల వంటి నేత్రములతోటి చంద్రుని వంటి ముఖవర్చస్సుతో ప్రకాశించేవాడు, శంఖము వంటి కంఠముతోటి తేజోవంతమైనటువంటి లలాటంతో విరాజిల్లేవాడు, పట్టు పీతాంబరములను ధరించి జగత్తంతటినీ కూడా మోహింపజేసే జగన్మోహనాకారుడైనటువంటి ఆ శ్రీరామచంద్రమూర్తికి నమస్కరిస్తూ, వెంకటరాముని యొక్క కృపతోటి భక్తులందరూ కూడా సకల సంపదలతోటి వర్ధిల్లాలి అని ఆకాంక్షిస్తూ తిరుమల తిరుపతి దేవస్థానం వారు ఈ కలియుగ వైకుంఠంలో నిర్వహిస్తున్నటువంటి సకల సంపత్ప్రదమైన శ్రీమద్ రామాయణం బాలకాండ ప్రవచన పారాయణ కార్యక్రమంలో నేటికి మనం 545వ రోజులో ప్రవేశించాము. మరి ఈనాడు విశేషము చిన్న బ్రహ్మోత్సవంగా, ఏకదిన బ్రహ్మోత్సవంగా కీర్తించబడే రథసప్తమి ఉత్సవాలు మనం చక్కగా ఈ కలియుగ వైకుంఠంలో తిరుమలలో నిర్వహించుకుంటూ ఉన్నాము. ఈ ఉత్సవములలో స్వామివారు శ్రీవారు అనేక వాహనములపై అవతరించి అనేక వాహనములపై దర్శన భాగ్యాన్ని భక్తులకు కలిగించి అనుగ్రహిస్తూ ఉన్నారు. మరి ఆ వాహనముల యొక్క విశేషములను, తిరువీధులలో స్వామివారి మెరిసేటటువంటి ఆ తీరుని అన్నమాచార్యుల వారు కీర్తించారు. ఆ సంకీర్తన మనం ఆలకిద్దాము. శ్రీ గరిమెళ్ళ బాలకృష్ణ ప్రసాద్ గారు, తిరుమల తిరుపతి దేవస్థానం ఆస్థాన విద్వాంసులు, వారు ఆలపించినటువంటి తిరువీధుల మెరసే ఈ దేవదేవుడు అనే సంకీర్తన ఆలకిద్దాము. ఓం నమో వెంకటేశాయ. సూర్యనారాయణ యొక్క అనుగ్రహంతో సూర్యవంశ కులోద్భవుడైనటువంటి శ్రీరామచంద్రుని యొక్క కృపతోటి బాలకాండ పారాయణ కార్యక్రమాన్ని ప్రారంభించుకుంటూ శ్రీ గురు ధ్యానపూర్వకంగా సమష్టిగా సత్సంకల్పం చేసుకుందాము. ఓం నమో వెంకటేశాయ. శ్రీ గురు ధ్యానం. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీనివాస ధ్యానం. శ్రీ వెంకటాచలాధీశం శ్రియాధ్యాసిత వక్షసం శ్రితచేతన మందారం శ్రీనివాసమహం భజే. అధ సంకల్పః శ్రీమదాదివరాహ క్షేత్రే విరాజమానస్య శ్రీ పద్మావతి జానేః అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకస్య శ్రీరామచంద్ర రూపాంతరస్య భగవతః శ్రీ వెంకటేశ్వర స్వామినః సన్నిధౌ హనుమత్ సీతా లక్ష్మణ భరత శత్రుఘ్న పరివార సమేత శ్రీరామచంద్ర పరబ్రహ్మణః పరిపూర్ణానుగ్రహేణ అస్మిన్ భువనే అతిశీఘ్రమేవ విశూచికాక్రిమేః వినాశనార్థం భారతవర్షస్య అభివృద్ధౌ నిమగ్నానాం విద్యా విత్త వాణిజ్య కృషి వైద్య వైజ్ఞానిక దేశరక్షణాది రంగేషు విద్యమానానాం ఆస్తిక మహాజనానాం సర్వేషాం సకుటుంబానాం ఆయురారోగ్యైశ్వర్య సద్బుద్ధి ఇత్యాది సర్వశుభఫల ప్రాప్త్యర్థం తేషాం సర్వతోముఖాభివృద్ధి ద్వారా శ్రీరామరాజ్యస్య పునర్వ్యవస్థాపనార్థం అనూఢానాం శీఘ్రమేవ వివాహ సిద్ధ్యర్థం దంపతీనాం అనుకూల దాంపత్య సిద్ధ్యర్థం సంతానార్థినాం శీఘ్రమేవ
सत्सन्तानप्राप्त्यर्थं ततः पितृदेवता प्रीत्यर्थं गोसंरक्षणार्थं च सकलसम्पत्प्रदे श्रीमद्वाल्मीकि रामायणान्तर्गते बालकाण्डे यथाशक्ति श्लोकव्याख्यानपुरःसरं 270तमसर्गश्लोकपारायणं तथा श्रीधन्वन्तरि मन्त्रपारायणं च अन्योन्यसाहाय्येन आचार्यमुखेन करिष्यामहे। श्रीवाल्मीकि प्रार्थना। वाल्मीकिर्मुनिसिंहस्य कवितावनचारिणः शृण्वन् रामकथानादं को न याति परां गतिं। श्री आञ्जनेय प्रार्थना। यत्र यत्र रघुनाथकीर्तनं तत्र तत्र कृतमस्तकाञ्जलिं बाष्पवारि परिपूर्णलोचनं मारुतिं नमत राक्षसान्तकम्। श्रीरामायण प्रार्थना। वेदवेद्ये परे पुंसि जाते दशरथात्मजे वेदः प्राचेतसादासीत् साक्षात् रामायणात्मना। श्रीराम प्रार्थना। आपदामपहर्तारं दातारं सर्वसम्पदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहम्। श्रीरामचन्द्रपरब्रह्मणे नमः। अथ श्रीमद् रामायणे बालकाण्डे 270तमः सर्गः। श्री गुरुभ्यो नमः। श्री वेंकटेश चरणौ शरणं प्रपद्ये। श्रीरामाय नमः। రథసప్తమి పర్వదిన స్వామివారికి మహావైభవంగా వాహన సేవలు, భక్తులందరిలోని చెప్పలేని పారవశ్యం. ఈ సందర్భంలో మనం కూడా ఒకంత మనకి వీలైనంత స్వామివారిని సేవించుకుందాం మన రామాయణంతో. పెద్దలు వెనుక చెప్పేవారు కదా, శ్రీమద్ రామానుజులు ఈ కొండ మీద రామాయణం పారాయణం చేస్తూ ఉంటే, ప్రవచనం చేస్తూ ఉంటే అది వినడం కోసం అలా కోదండంతో నిలిచి ఉన్నటువంటి మన రామయ్య మరికాస్త చెవి అటువైపు ఉంచుతూ తన దేహాన్ని వంచుతూ ఆ మూర్తి అలాగే ఈనాటికి సాక్షాత్కరిస్తుంది అని చెప్తారు. శ్రీవారికి, శ్రీనివాసుడికి, తిరుమలకు, ఈ బ్రహ్మాండంలో ఈ ఆదివరాహ క్షేత్రానికి, శ్రీమద్ రామాయణానికి ఉండే అనుబంధం అటువంటిది. నిజంగా ఈ మాఘమాస పర్వదినాల్లో మనం చేస్తున్నటువంటి ఈ పుణ్యం మామూలు పుణ్యం కాదు. ప్రతి ఒక్క దగ్గర ఎన్నెన్నో అంతరార్థాలను వివరించుకుంటూ సాగుతూ ఉన్న మన బాలకాండ ప్రవచనంలో వివాహ నిశ్చితార్థం వరకు వచ్చాం. ఆ ప్రత్యేకతల్ని చెప్పుకుంటున్నా. ఆ శ్లోకాల్ని చదువుకోవడమే మనింట ఒక శుభకార్యానికి తెరదీసినట్లు, ఒక తోరణాన్ని కట్టడానికి ఒక అడుగు ముందుకు వేసినట్లు ఆ భగవంతుడు మనకి అటువంటి శుభ ఫలితాన్ని ప్రసాదిస్తాడు. దాదాపుగా నిశ్చితార్థం అంటే సగం పెళ్ళి అయిపోయినట్లే. అందుకనే చాలా ఆశ్చర్యకరమైనటువంటి అంశాలన్నింటినీ దీనినే ప్రతిపాదిస్తూ సగం పెళ్ళి ఇప్పటికే అయిపోయినట్లుగా జనక మహారాజు గారు చెప్పిన తీరు, అభిప్రాయాలు వాల్మీకి గురుగారి మాటల్లో మనం తెలుసుకుందాం. ప్రస్తుతం మనం ఎక్కడున్నామంటే, నిన్నటి రోజున జనక మహారాజు గారు వశిష్ఠుల వారిని, విశ్వామిత్రుల వారిని ఉద్దేశించి, అయ్యా ఆచార్యదేవ, మీరు స్వయంగా మమ్మల్ని ఆజ్ఞాపించడం, ఈ పెళ్ళి పెద్దలుగా పూనుకుని ఈ శుభకార్యానికి శ్రీకారం చుట్టడం నిజంగా మాకు
జన్మ జన్మల భాగ్యం, మా జన్మ ధన్యం అని వారికి తమ సమ్మతిని, ఇష్టాన్ని తెలిపి ఆ తరువాత మరి ఇంట్లో వాళ్ళ అభిప్రాయమేమా అని మనస్సు ఒకంత ఆలోచిస్తూ ఉంటే ఇంతలోనే ఈ విధమైన ప్రకటన చేసేటప్పటికీ వారందరూ కూడా అంతఃపుర స్త్రీలు పెద్దగా కేరింతలు పెడుతూ వారి ఆమోదాన్ని, వారి సంతోషాన్ని ప్రకటిస్తే ప్రాయేణ గృహిణీ నేత్రాహ కన్యార్థేషు కుటుంబినః అన్నట్లుగా వారి యొక్క ఆ ఆనందాతిరేకం వల్ల వచ్చినటువంటి ఆ కేరింతల వల్ల తెలిసినటువంటి ఆ ఆమోదాన్ని గమనించి జనక మహారాజు గారు ఒకానొక తత్తరపాటుతో అన్నట్లుగా కానీ వాస్తవం ఎంచి గమనించి భరతునకు మాండవిని, శత్రుఘ్నునకు శృతకీర్తిని అప్పచెప్పదలచి వారు అలాగే కదా కోరేరు విశ్వామిత్రులు. ఆ తొందరలో ఒసే ఇలా రండి అని పిలిచినటువంటి ఆ పిల్లలిద్దరిలో చిన్నది కాస్త చురుగ్గా ముందడుగు వేస్తే మాండవి ఆ తరువాత అడుగు వేసి దగ్గరకు వస్తే ఆ ముందుగా వచ్చినటువంటి శృతకీర్తిని శత్రుఘ్నునకు, ఆ తరువాయి కనిపించినటువంటి మాండవిని భరతునకు ఇచ్చి నిశ్చయం చేస్తూ శత్రుఘ్న భరతులు ఇద్దరికీ ఈ మా పిల్లల్ని ఇద్దరిని ఇస్తాను, వారిద్దరికీ పత్నులనుగా అన్నట్లు ఆ తాత్పర్యం చెప్పారు అనుకున్నా. ఆ తరువాత ఒక మాట మహామునే అని సంబోధించి మాట్లాడారు అనుకున్నా. ఈ శ్లోకాలు ఈ పాటికే మీకు జ్ఞాపకానికి వచ్చేసి ఉంటాయి, ధారణకి వచ్చేసి ఉంటాయి. ఇప్పుడు మొట్టమొదట మాట్లాడినప్పుడు ముని పుంగవుల్లారా అని ఇద్దరిని ఉద్దేశించి ఏవం భవతు భద్రం వహ అన్నప్పుడు మీకందరికీ సంతోషమే కదా అనే బహువచనంతో అంతఃపుర స్త్రీలను ఉద్దేశించి మాట్లాడి ఆ మూడో మాటలో మహామునే అనడంలో ఎవరిని పిలిచి మాట్లాడుతున్నారు, ఎవరిని ఉద్దేశించి సంబోధించి మాట్లాడుతున్నారు అని అక్కడ ఆగేం. వశిష్ఠుల వారిన, విశ్వామిత్రుల వారిన? విశ్వామిత్రుల వారినే. ఎందుకో కాస్త సావధానంగా గమనించండి, మాకంటే మీకు మరింత సావధానం ఉండాలి. ముఖ్యంగా ఈనాడు దశరథులు ఒకానొక సందర్భంలో ఏమన్నారంటే మా గురించి మా గురువులు వశిష్ఠుల వారు చెప్తారు అన్నారు. లెక్క ప్రకారం విశ్వామిత్రుల వారు సిద్ధాశ్రమం, యాగ సంరక్షణం, అహం వేద్మి మహాత్మానం, ఈ కథలన్నీ సీతారామ కళ్యాణం కోసమే కదా. అసలు విశ్వామిత్ర ఎత్తుగడే అది కదా. అయితే వశిష్ఠులు తరతరాలుగా ఈ అవకాశం కోసమే చూస్తూ ఆ ఇంటి పురోహితులుగా ఉన్నారు కదా. అప్పుడు దశరథులు మా గురించి మా గురుగారు చెప్తారు అంటే అంతలోనే పనిలో పనిలాగా, మాటలో మాటలాగా వశిష్ఠుల వారు ఏమన్నారంటే రామలక్ష్మణయోరర్థే త్వత్సుతే వరజే నృప అని కన్యావరణం చేసేశారు. రామలక్ష్మణులకు సీతాదేవిని, ఊర్మిళాదేవిని అడిగేశారు. లెక్క ప్రకారం ఈ రకమైనటువంటి ఘనకార్యం తాను నిర్వహించి ఆ ఘనతతో పరవశించిపోవాలి అని విశ్వామిత్రులు ఆశపడితే అది ఒక రకంగా ఆ క్రెడిట్ వశిష్ఠుల వారికి దక్కేసింది. అయితే ఆ సందర్భంలో ఏమన్నారు దశరథులు చాలా జాగ్రత్తగా గమనిస్తే విశ్వామిత్ర మతే స్థిత ఇలాంటి మాటలు చెప్పారు. విశ్వామిత్రుల వారి సమ్మతితో మా వశిష్ఠుల వారు మా గురించి చెప్తారు అనేటప్పటికీ విశ్వామిత్రులు ఏ కాస్త చిన్నబుచ్చుకోక్కర్లేదు అనే అంశం అక్కడ తెలిసిపోయింది. అయితే మా వంశం గురించి చెప్తారు అన్నారు దశరథులు. వంశం గురించి అంతా చెప్తూ వశిష్ఠుల వారు రామలక్ష్మణయోరర్థే త్వత్సుతే వరజే నృప అనేశారు. సీతారాములు అటు ఊర్మిళాదేవి, లక్ష్మణస్వామి వారిని ఒకటినిగా చేసేటటువంటి ఆ కన్యావరణం అనేటటువంటి ఆ ఘన కార్యాన్ని నిర్వహించిన ఘనత వశిష్ఠుల వారి అకౌంట్లో పడిపోయి. అయితే విశ్వామిత్రులు అసలే ఉత్సాహానికి మారుపేరు. ఒక మంచి పని అనుకున్నది అనుకున్నట్లుగా చేసేస్తేనే కానీ మనసు ఊరుకోని ఒక మనీషి కనుక ఏ కాస్త చిన్నబుచ్చుకోకుండా అరేరేరే ఛాన్స్ మిస్ అయిపోయేమే అని తగ్గిపోకుండా
శాస్త్రంలో చెప్పినట్లుగా భరత శత్రుఘ్నుల కోసం కన్యావరణం చేస్తున్నారు. పెద్దలు చెప్తారు, అజరామరవత్ ప్రాజ్ఞ విద్యామర్థంచ సాధయేతు అంటారు. అంటే విశ్వామిత్రులు సీతారాముల్ని కలపాలి అని వస్తే ఆ సీతను రాముని కోసం వరించడం అనే దానికోసమే ఎంతో తపించిపోతూ అలా అలా ఎదురు చూస్తూ ఉంటే ఆ అవకాశం కాస్త వశిష్ఠులకు దక్కేస్తే తాను సరే జరిగింది ఏదో జరిగింది, అందరికీ సంతోషమే కదా అని చెప్పి ఊరుకోకుండా ప్రాజ్ఞుడైన వాడు అజరుని వలె ఎన్నటికీ ముసలితనం రానట్లు, అమరుని వలె ఎన్నటికీ తనకి ఆయువు తీరనట్లు, ఇంకా చిరకాలం ఉంటాను అన్నట్లుగా ఉండి విద్యాం అర్థంచ సాధయేతు అన్నారు. విద్యార్జనం చేయాలి, ధనార్జనం చేయాలి అన్నారు. అంటే మనకి బోల్డ్ లైఫ్ ఉంది, ముందు ముందు రాబోయే రోజుల్లో ఉపయోగపడుతుంది అనుకుంటూ ఫ్యూచర్ మీద నమ్మకంతో గడించాలి, ధనాన్ని కూడబెట్టాలి, జ్ఞానాన్ని కూడబెట్టుకోవాలి, ఆర్జించుకోవాలి. అయితే మంచి పనుల దగ్గర మాత్రం ఆ ఫ్యూచర్ మీద నమ్మకం పెట్టుకోకూడదు అని చెప్తోంది శాస్త్రం. గృహీత ఇవ కేశేషు మృత్యునా ధర్మమాచరేదు. ఏమో ఎప్పుడు ఎలా ఉంటాయో పరిస్థితులు అనుకుంటూ ఫ్యూచర్ మీద అస్సలు నమ్మకం పెట్టుకోకుండా ఎందుకైనా మంచిది ఇప్పుడే కుదిరినప్పుడే ఈ మాత్రం ఓపిక వీలు ఉండగానే ధర్మం, మంచి పని, సత్కార్యం, శుభకార్యాలు జరిపించేద్దాం అనుకోవాలి అట. దీన్ని గుర్తించినటువంటి విశ్వామిత్రుల వారు భరత శత్రుఘ్నుల విషయంలో ఒక చిన్న ఆప్షన్, ఒక అవకాశం తనకి మిగిలి ఉన్నటువంటి దానిని జారవిడుచుకోకుండా వెంటనే సిద్ధపడ్డారు. ఏమని? ఇలా అనుకుంటూ ఈ నీతిని తలుచుకుంటూ తొందరపడి మంచి పనులు వాయిదా వేయకుండానే చేసేయాలి, తొందరపడి చేసేయాలి అనుకుంటూ విశ్వామిత్రుల వారు ఒకంత చొరవ చూపించారు. లెక్క ప్రకారం విశ్వామిత్రుల వారిని కన్యావరణం చేయమని కానీ లేకపోతే మా గురించి మీరు ఏదైనా మాట్లాడమని కానీ విశ్వామిత్రులకు దశరథుల వారు డైలాగ్స్ ఏమీ రాయలేరు. కానీ విశ్వామిత్రులు తమంత తామే పూనుకుని మాట్లాడుతున్నారు. ఎలాగంటే ఆటలో ఆటగాడు లాస్ట్ ఓవర్లో ఫస్ట్ బాల్ మిస్ అయిన సెకండ్ బాల్ అందిపుచ్చుకుని చాలా ఒడుపుగా కొట్టి సిక్సర్ సాధించినట్లుగా విశ్వామిత్రులు భరతస్య కుమారస్య శత్రుఘ్నస్య చ ధీమతః వరజామః సుతే రాజన్ తయోరర్థే మహాత్మనః అన్నారు. వక్తవ్యంచ మునిశ్రేష్ఠ శ్రూయతాం అని మొదలుపెట్టి వక్తవ్యంచ నరశ్రేష్ఠ, ఇంకా చెప్పాల్సింది కొద్దిగా తరువాయి ఉండిపోయింది, ఇంకా మీరు వినాల్సింది కాసింత మిగిలిపోయింది కనుక కాస్త సావధానంగా వినండి ఓ జనక మహారాజా అంటూ తమంత తామే లేచి కలగజేసుకుని మంచి పని సాధించడానికి మీనమేషాలు లెక్క పెట్టకూడదు అనుకుంటూ మా భరతునకు మా శత్రుఘ్నునకు వరయా మహాసుతే రాజన్ అన్నారు. మీ పిల్లల్ని వరిస్తున్నాము అన్నారు. అయితే వారు కూడా ఆ రకంగా కన్యావరణం చేసి పెళ్లి పెద్దగా మారి సంబంధం కుదిర్చినటువంటి ఘనతను దక్కించుకున్నారు. ఇక్కడ రహస్యం ఏమంటే విశ్వామిత్రులకు ఈ ఐడియా రప్పించింది జనకులే. ఎందుకని గమనించండి, 71వ సర్గలో 20వ శ్లోకంలో వెనక మనం అనుకున్నాం, కొంచెం జ్ఞాపకం చేసుకోండి చాలు. కనీయాను ఏషమే భ్రాత అహంజ్యేష్ఠ మహాముని అని మొదలుపెట్టి వశిష్ఠుల వారిని ఉద్దేశించి చెప్తున్నట్లుగా విశ్వామిత్రుల్ని చూస్తూ చెప్పిన మాటలు నా ప్రియాతి ప్రియమైనటువంటి, నా కంటి వెలుగైనటువంటి నా చిట్టి తమ్ముడు, ఈ చిట్టి తమ్ముడికి 2 కుమార్తెలు ఉన్నారు అని చెప్తూ దదామి పరమప్రీత వద్భౌతే, ఈ 2 పెళ్లి కూతుర్ని నీకిచ్చేస్తాను అంటున్నారన్నమాట. అంటూ మునిపొంగవ అని చెప్పి విశ్వామిత్రులకు ఒక ఐడియా, ఒక ఆలోచన రప్పించింది. జనక మహారాజు గారే వీళ్ళు కూడా ప్లాట్ఫామ్ మీద తయారుగా సిద్ధంగా ఉన్నారు, ఇంకా గ్రీన్ సిగ్నల్ ఇవ్వడమే తరువాయి అన్నట్లుగా. మరి ఆ సందర్భంలో కావ్యం అంటేనే, చమత్కారం అంటేనే ఈ మాదిరిగా ఉంటుంది. ఆ సందర్భంలో సీతాదేవిని ఊర్మిళాదేవిని అడుగుతున్న వశిష్ఠులకు సమాధానం చెప్పే నెపంతో జనకులు ఈ అంతరార్థాన్ని అంతని మనస్సులో ఉంచుకుని మాట్లాడారు అనే విషయం ఎలా తెలిసిపోతుందంటే మనకి దదామి పరమప్రీత వద్భౌతే మునిపుంగవ అన్న మాటలో తెలిసిపోతోంది. మత్సుతే మునిపుంగవ అనొచ్చుగా. ఓ వశిష్ఠ మహర్షి, మత్సుతలైనటువంటి నా కుమార్తెలైనటువంటి 2 మీరు అడిగినట్లుగా తప్పనకుండా ఇస్తాను అని అనకుండా
వధువులను ఇద్దరిని, ఈ పెళ్లి కూతుల్ని ఇద్దరిని మీకు ఇచ్చేస్తాను అని చెప్తూ ఆ తరువాయి మాటలో ఏం చెప్పారు? సీతాం రామాయ భద్రంతే ఊర్మిళాం లక్ష్మణాయ చ అని ఇంకొక మాట చెప్పారు. 71వ సర్గలో 20వ శ్లోకం తరువాత శ్లోకం ఇది. అంటే ఓహో అలాగా సీతాదేవి ఊర్మిళాదేవి రామలక్ష్మణులకు ఇద్దరికి ఇవ్వడానికి, వారిద్దరినీ ఇవ్వడానికి ఖాయపరుచుకుని వద్భౌతే మునిపుంగవ దదామి పరమప్రీత కనీయాను ఏషమే భ్రాత జ్యేష్ఠ ఇలా అంటున్నారు. అంటే ఇంకొక అవకాశం మనకి పొంచి ఉంది అన్నమాట, మిగిలి ఉన్నదన్నమాట అనిపించేలాగా విశ్వామిత్రులకు ఐడియా రప్పించిందే జనక మహారాజు గారు. ఆ సందర్భంలో ఈ శుభ సందర్భంలోనే మనం కూడా ఒక శుభకార్యానికి శ్రీకారం చుట్టేయాలి అని విశ్వామిత్రులు చేసినటువంటి చొరవను గమనించినటువంటి జనకులు, అయ్యా మహానుభావ, ఈ వంకతో శ్రీరామచంద్రమూర్తిని ఇక్కడకు రప్పించినది మహానుభావులు మీరే, ఈ పెళ్ళిళ్లకు అంతకి తొలుత శ్రీకారం చుట్టినటువంటి మహనీయులు మీరే, ఈ ఘనత మీకే దక్కాలి అని చెప్పి గమనించి ఎంచి చెప్తున్నారు. మొత్తం క్రెడిట్ అంతా తమరిదే అంటూ జనకులు విశ్వామిత్రుల వైపు ఫోకస్ చేసి ఏకాన్న రాజపుత్రీణాం చతస్రూణాం మహామునే అనే మాటతో, ఓ మహామునే విశ్వామిత్ర బ్రహ్మర్షి ఆచార్యదేవ, మీరు అడిగిన విధంగా మా పిల్లల్ని ఇద్దరిని మాండవి శృతకీర్తులను ఈ రకంగా ఇచ్చి పెళ్లి చేయడానికి నేను నిశ్చయించుకున్నాను. కనుక రాజపుత్రికలైనటువంటి ఈ నలుగురి యొక్క పాణిగ్రహణములను రాజపుత్రులైనటువంటి ఆ నలుగురు రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులు ఒకే రోజున జరిపించదరుగాక. ఈ శుభకార్యం, ఈ పెళ్ళిళ్ళు అన్నీ ఒకే శుభ నక్షత్రంలో మనం జరిపించేద్దాం అని చెప్తున్నారు అన్నమాట. అందుకనే రామచంద్రమూర్తి అంతా గమనిస్తూ ఉంటాడు, ఎక్కడా మాట్లాడు, అలా గమ్మున ఉంటాడనమాట. ఈ పెళ్ళిళ్ళన్నీ అయిపోయిన తర్వాత ఒకానొక సందర్భంలో లక్ష్మణస్వామి ఈ పెళ్లి దృశ్యాల్ని అన్నింటినీ చిత్రీకరించి ఒక గ్యాలరీ ఏర్పాటు చేస్తాట. అప్పుడు ఆ ఫోటోలు వగైరాలు అంతా చూస్తుంటే ఒక ఫోటో దగ్గరికి వచ్చి సీతాదేవి కొంతసేపు ఆగిపోతుందట. అప్పుడు తదేకంగా చూస్తున్నటువంటి ఆ సందర్భాన్ని రాముడు కూడా చూస్తూ గుర్తు తెచ్చుకొని అప్పుడు చెప్తారు, ఇరుపక్షాల ఇటు ఆడతరపు అటు మొగతరపు కూడా తామే అయి ఈ శుభకార్యాన్ని జరిపించినటువంటి మహానుభావులు గురువులు విశ్వామిత్రులు బ్రహ్మర్షులు అని. ఎత్ర దాతా గ్రహీతాచ స్వయం కుశికనందన అంటారు, ఉత్తర రామచరితంలో చెప్తారు ఈ మాట భవభూతి గారు. అంటే ప్రస్తుత కథను ఎంతగా గమనించి ఆ కవులు ఆ భావాన్ని ఒక శ్లోక రూపంలో వెలికి తీసేరో, ఈ ప్రస్తుత కథలో వాల్మీకి గురుగారు చెప్పినటువంటి కథలో ఏ కాస్త చిన్నబుచ్చుకోనక్కర్లేకుండా ఏ కాస్త జారవిడుచుకున్నామో అనే అభిప్రాయం విశ్వామిత్రులకు ఆ వెలితి మిగిలిపోకుండా జనకులు సీతాదేవి ఊర్మిళాదేవిని వశిష్ఠుల వారు అడిగితే మాండవీ శృత కీర్తులను మీరు భరిస్తే లెక్క ప్రకారం మొత్తం వివాహాలన్నీ మీ యొక్క ప్రోద్బలంతో ప్రోత్సాహంతో జరుగుతున్నాయి సుమా అని చెప్పి మహామునే హే బ్రహ్మర్షే హే బ్రహ్మన్ హే విశ్వామిత్ర గురుదేవ అని అంటున్నారు అన్నమాట. ఒక్కసారి ఈ శ్లోకం గమనించండి. 72వ సర్గలో 12వ శ్లోకం. ఏకాన్న రాజపుత్రీణాం చతస్రూణాం మహామునే పాణీన్ గృహంతు చత్వారః రాజపుత్రాః మహాబలాః అనే మాటలో ఈ 4 పెళ్లిళ్ళు జరిపించినటువంటి ఘనత తమరిదే సుమా అని చెప్పి విశ్వామిత్రుల యొక్క పెద్దరికాన్ని ఎంత హుందాగా నిలబెడుతూ, ఎంత మంచిగా, ఎంత సంతోషపరుస్తూ జనకులు ఆ మాట చెప్పారో చూస్తే పెళ్ళిళ్లలో పెద్దలు పెద్దరికంగా ఎలా వ్యవహరించారో, ఏ ఒక్కరిని తగ్గించేయకుండా ఎలా ఉండాలో, ఏ ఒక్కరూ చిన్నబుచ్చుకోకుండా ఎలా ఉండాలో, ఏ ఒక్కరూ శుభకార్యానికి శుభస్య శీఘ్రం అన్నట్లుగా కాస్త ముందుకి అన్నట్లుగా ఉండాలో, వాయిదాలు వేయకుండా వెంటనే ఆలోచనలు చేసుకుంటూ ఎలా మంచి మంచి నిర్ణయాలు చేసుకోవాలో, ఇంటి వాళ్ళ అంటే ఇల్లాలి యొక్క గృహిణుల యొక్క అభిప్రాయాల్ని ఆ సంకేతాల్ని ఏ రకంగా డీకోడ్ చేసుకోవాలో, అందున చిన్నపిల్లలు వారి యొక్క హావభావాలు ముఖ కవళికలు వాటిని చూస్తే, అందున మరి ప్రస్తుతంలో శృతకీర్తి గురించి మనం నిన్నటి రోజున అనుకున్నాం. ఇలాంటి వాటిని గమనించుకుంటే
ఏ ఒక్కరికి నొప్పి కలగకుండా అందరికీ తృప్తి సంతోషం వగైరాలు కలిగేలాగా వ్యవహరించినటువంటి జనక మహారాజు గారి తీరు మనకందరికీ ఆదర్శం. కనుక అలాంటి రసవత్తరమైన, అలాంటి మహిమాన్వితమైన, అలాంటి శుభప్రదమైనటువంటి ఘట్టాన్ని ఆచార్యముఖత ఒక్కసారి పారాయణం చేసుకుంటూ పరిపూర్ణమైనటువంటి శాంతిని, సౌభాగ్యాన్ని, కళ్యాణ వైభోగాన్ని ప్రసాదిస్తూ నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండేలాగా అనుగ్రహించమని ఆ దేవదేవుణ్ణి ప్రార్థిస్తూ శ్రీరామరక్ష హరజే నమః. స్వస్తి. ఆచార్యులు వారు చెప్పినటువంటి భావాలను మననం చేసుకుంటూ శ్లోకాలను పారాయణం చేద్దాము. కులం ధన్యం కులం ధన్యం ఇదం మన్యే ఏషాం నః మునిపుంగవౌ సదృశం కుల సంబంధం యదా జ్ఞాపయథః స్వయం ఏవం భవతు భద్రం వః కుశధ్వజసుతే ఇమే పత్న్యౌ భజేతాం సహితౌ శత్రుఘ్న భరతాబుభౌ ఏకాన్హ రాజపుత్రీణాం చతస్రూణాం మహామునే పాణీన్ గృహ్ణन्तు చత్వారః రాజపుత్రాః మహాబలాః ఉత్తరే దివసే బ్రహ్మన్ ఫల్గుణీభ్యాం మనీషిణః వైవాహికం ప్రశంసంతి భగో యత్ర ప్రజాపతిః ఏవముక్త్వా వచః సౌమ్యం ప్రత్యుత్థాయ కృతాంజలిః ఉభౌ మునివరౌ రాజా జనకః వాక్యమబ్రవీత్ పరో ధర్మః కృతో మహ్యం శిష్యోస్మి భవతో సదా ఇమాని ఆసనముఖ్యాని ఆసాతాం మునిపుంగవౌ యథా దశరథస్యేయం తథా యోధ్యా పురీ మమ ప్రభుత్వే నాస్తి సందేహః యథార్హం కర్తుమర్హత తథా బ్రువతి వైదేహే జనకే రఘునందనః రాజా దశరథో హృష్టః ప్రత్యువాచ మహీపతిం ఇత్యార్షే శ్రీమద్ రామాయణే బాలకాండే ద్విసప్తతితమే సర్గే అష్టౌ శ్లోకాః ఫలశ్రుతి నుండి మంగళాంతం వరకు అందరము కలిసి పారాయణ చేసుకుందాము. ఫలశ్రుతి కుటుంబ వృద్ధిం ధనధాన్య వృద్ధిం శ్రియస్య ముఖ్యా సుఖముత్తమం చ శ్రుత్వా శుభం కావ్యమిదం మహార్థం ప్రాప్నోతి సర్వాం భువిచార్థ సిద్ధిం. శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. అథ ధన్వంతరి ధ్యానం అచ్యుతానంత గోవింద విష్ణో నారాయణామృత రోగాన్ మే నాశయా శేషాన్ ఆశు ధన్వంతరే హరే. ఆరోగ్యం దీర్ఘమాయుష్యం బలం తేజోధియం శ్రియం స్వభక్తేభ్యోనుగృహంతం వందే ధన్వంతరిం హరిం. ధన్వంతరేరిమం శ్లోకం భక్త్యా నిత్యం పఠంతి యే అనారోగ్యం న తేషాం స్యాత్ సుఖం జీవంతి తే చిరం.
ఓం నమో భగవతే వాసుదేవాయ ధన్వంతరయే అమృత కలశహస్తాయ వజ్రజలౌకహస్తాయ సర్వామయ వినాశనాయ త్రైలోక్యనాథాయ మహావిష్ణవే స్వాహా. ఓం వాసుదేవాయ విద్మహే సుధాహస్తాయ ధీమహి తన్నో ధన్వంతరిః ప్రచోదయాత్. అధనవగ్రహ ప్రార్థన. ఆరోగ్యం పద్మబంధుర్వితరతు నితరాం సంపదం సీతరశ్మిః. భూలాభం భూమిపుత్రః సకల గుణయుతాం వాగ్విభూతిం చ సౌమ్యః. సౌభాగ్యం దేవమంత్రి రిపుభయశమనం భార్గవః. శౌర్యమార్కిః దీర్ఘాయుః సైంహికేయః. విపులతరయశః కేతుః ఆచంద్రతారం. అరిష్టాని ప్రణశ్యంతు దురితాని భయాని చ. శాంతిరస్తు శుభం మేస్తు గ్రహాః కుర్వంతు మంగళం. అధ క్షమా ప్రార్థనా. యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. అథ భగవత్ సమర్పణం. కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అథ మంగళం శ్రియః కాంతాయ కళ్యాణ నిధయేర్థినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం.